హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మిస్టరీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పెత్ని. పెత్ని అంటే బెంగాలీలో చిన్న ఏజ్లో చనిపోయిన అమ్మాయిలను లేదా పెళ్లి కాకుండా చనిపోయిన అమ్మాయిలని, అలాగే ఏదైనా కోరికలు తీరని అమ్మాయిలని పెత్ని అని పిలుస్తూ ఉంటారు. మూవీ చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నీలేష్, జూయి, రాకా సేన్ మరియు సోవన్ నలుగురు కలిసి రాయ్పూర్లోని ఒక రిసార్ట్లో ఉంటారు. రాత్రి డిన్నర్ అయిన తర్వాత నలుగురు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళుతూ ఉంటారు. వాళ్ళు అప్పటికే కొద్దిగా డ్రింక్ చేసి ఉంటారు. అందువల్ల నలుగురు కూడా 40 స్పీడ్లోనే వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. నీలేష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు సాపన్ కోలా అనే ప్లేస్లో వెళుతూ ఉండగా ఆ ప్లేస్ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడే వాళ్ళకి రోడ్డు మీద ఒక అమ్మాయి నడుస్తూ ఉండడాన్ని చూస్తారు. వాళ్ళకి నిజంగా అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక అమ్మాయి ఇలా ఎందుకు నడుస్తూ ఉంది అని ఆలోచిస్తారు. అలా వాళ్ళు ఆ అమ్మాయిని దాటుకుని వెళ్ళిపోయిన కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి రాకాకి కనిపిస్తుంది. రాకా వెంటనే నీలేష్ని చూసి మళ్ళీ ఆ అమ్మాయిని నేను చూశాను అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న నీలేష్, అది ఎలా పాసిబుల్, మనం ఆల్రెడీ ఆ అమ్మాయిని దాటేసి 3 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాము అని చెప్తాడు. ఆ సమయంలో జూయి ఆ రాకాని చూసి నీకు బాగా మత్తెక్కినట్లు ఉంది, అందుకే నీకు అలా కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. కానీ కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి సడన్ గా కారు ఎదురుగా వచ్చి నిలబడడం కారు స్పీడ్ సడన్ గా పెరుగుతుంది. అయితే కారు స్పీడోమీటర్ లో మాత్రమే 40 చూపిస్తుంది, కానీ కారు మాత్రం చాలా వేగంగా వెళ్లిపోతూ ఉండడంతో నీలేష్ బ్రేక్స్ నొక్కుతూ ఉంటాడు. అయినప్పటికీ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయి ఉంటాయి. ఈ విధంగా ఆ వెహికల్ అడవిలోకి వెళ్లిపోయి ఒక చెట్టుని ఢీ కొట్టుకోవడంతో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత రోజు లోకల్స్ అక్కడికి రాగా వాళ్ళకి నలుగురు కూడా గాయాలతో స్పృహ లేకుండా కనిపిస్తారు. దాంతో వాళ్ళు వెంటనే పోలీసులకి కాల్ చేసి పిలిపించడంతో ఇన్స్పెక్టర్ గోపాల్ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి మాట్లాడుతూ వాళ్ళ నేమ్స్ అడిగి వెంటనే కానిస్టేబుల్ని చూసి ఈ ముగ్గురు ఫోన్ నెంబర్స్ని తీసుకోండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న జూయి మేము ముగ్గురం కాదు నలుగురుమి అని చెప్తుంది. అప్పుడే వాళ్ళకి రాకా మిస్సింగ్ అని రియలైజ్ అవుతారు. ఆ తర్వాత గోపాల్ వెంటనే ఆ ముగ్గురిని కూడా హాస్పిటల్కి పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు స్టే చేసిన రిసార్ట్కి వెళ్ళి వాళ్ళ ఐడీస్ని చెక్ చేయగా అప్పుడు వాళ్ళకి ఆ మిస్సింగ్ అయినటువంటి రాకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ పై అధికారి అయినటువంటి ప్రకాష్ అక్కడికి వస్తాడు. ఎందుకంటే ఆ ఏరియాలో ఒక అమ్మాయి మిస్సింగ్ అవ్వడం అది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో తను వెంటనే గోపాల్ని చూసి ఆ రాకా గురించి తెలుసుకోండి అని చెప్తాడు. దాంతో వెంటనే ఆ రాకాని వెతకడానికి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. రాకా మిస్ అయ్యి 4 days గడుస్తుంది. అయినప్పటికీ తన ఆచూకీ మాత్రం ఏమీ తెలియదు. కానీ సెర్చ్ ఆపరేషన్ లో ఉండగా అడవిలో గోపాల్కి ఆ రాకా చెప్పు ఒక్కటి మాత్రమే దొరుకుతుంది. దాన్ని చూసిన గోపాల్కి తన ముగ్గురు ఫ్రెండ్సే ఆ రాకాని చంపి అడవిలో పాతిపెట్టి ఉంటారు. ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుంది అని అనుకుంటాడు. దాంతో ముందుగా జూయిని విచారించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే పోలీసులకి రాకా మరియు నీలేష్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నీలేష్ మరియు రాకాల మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే రాకా నీలేష్ ఎక్స్ వైఫ్ అయినటువంటి నిషా నుంచి ఆ నీలేష్ కి వచ్చిన మెసేజెస్ ని చూసి ఈ నీలేష్ తన ఎక్స్ వైఫ్ ని ఇంకా పూర్తిగా వదలలేదు అని ఆ రాకా మరియు నీలేష్ల మధ్య గొడవ జరిగింది అని చెప్తుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. రాకా మరియు నీలేష్ల మధ్య గొడవ జరుగుతూ ఉండగా అప్పుడే జూయి మరియు సావన్లు వాళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళని కూల్ చేస్తారు. ఆ తర్వాత అందరూ మూడు పాడవడంతో నీలేసి ఆ లాంగ్ డ్రైవ్ ఐడియాని కూడా ఇచ్చి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆ తర్వాత గోపాల్ సోవన్తో మాట్లాడతాడు. అప్పుడు సోవన్ డ్రింక్స్ అయ్యాక లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పి ఐడియా ఇచ్చింది నీలేష్నే. అందరికీ నీలేష్ 40 స్పీడ్లోనే డ్రైవ్ చేస్తా అని చెప్పాడు. కానీ దారిలో స్పీడ్ సడన్గా పెరిగింది. కానీ స్పీడోమీటర్లో మాత్రం 40 చూపిస్తూ ఉంది. కానీ స్పీడ్ మాత్రం 100 మించి ఉంటుంది. బ్రేక్స్ కూడా వర్క్ అవ్వలేదు. అంతా విచిత్రంగా అనిపించింది అని చెప్తాడు. వీళ్ళందరి మాటల వల్ల గోపాల్కి నీలేష్ మీదనే డౌట్ వస్తుంది. ఆ తర్వాత గోపాల్ నీలేష్ని విచారించడం మొదలు పెడతాడు. నీలేష్ని చూసి నిషా గురించి అడుగుతాడు. అప్పుడు నీలేష్ నిషా నా ఎక్స్ వైఫ్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న గోపాల్ నీలేష్ని చూసి అవునా, సరే అయితే ఈ విషయం చెప్పు, అందరూ 40 స్పీడ్లోనే వెళ్ళాలి అనుకున్నారు కదా, మరి ఎందుకు నువ్వు సడన్గా స్పీడ్ పెంచావు అని అడుగుతాడు.
ఆ పోలీస్ మాటలు విన్న నీలేష్కి ఈ పోలీస్ నన్ను అనుమానిస్తున్నాడు అని అర్థం చేసుకుని, సార్ ఆ రోజు రాత్రి మాకు చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. మేము సపన్ కోలా దారిలో వెళుతూ ఉండగా మేము రోడ్డు మీద ఒక అమ్మాయి నడుస్తూ ఉండగా చూసాం. ఆ అమ్మాయిని దాటి 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఆ అమ్మాయి కనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మా కారు ఎదురుగా వచ్చి నిలబడింది. అప్పుడు కారు డ్రైవింగ్ కంట్రోల్ అంతా కూడా నా చేతిలో నుంచి వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళినట్లుగా అనిపించింది. సరిగ్గా ఆ సమయంలో ఆ అమ్మాయే మా కార్ బ్యాక్ సీట్లో కూర్చుని ఉండగా నేను చూశాను. ఇంతలోనే యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు. అలా అందరినీ విచారించిన తర్వాత గోపాల్ తిరిగి తన ఇంటికి వెళ్ళగా గోపాల్ వైఫ్ గోపాల్ మీద కోప్పడుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కూతుర్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తామని చెప్పి ఉంటారు, కానీ గోపాల్ మాత్రం అందుబాటులో ఉండి ఉండడు. అందువల్ల గోపాల్, నేను చాలా బిజీగా ఉన్నాను, మన కూతురు ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి 5 రోజుల నుంచి కనిపించడం లేదు అని తన వైఫ్కి చెప్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రమే రాక అమ్మ నాన్న గోపాల్ దగ్గరికి వచ్చి ప్లీజ్ మా అమ్మాయిని వెతికి కనిపెట్టండి అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళు తమ డాటర్ మిస్ అయినందుకు చాలా బాధపడుతూ ఉండడంతో గోపాల్ వాళ్ళని చూసి ప్లీజ్ మమ్మల్ని నమ్మండి, సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది, మేము ఖచ్చితంగా ఆ రాకాని కనిపెడతామని వాళ్ళని ఓదార్చుతూ ఉంటాడు. మరోపక్క సర్ప్రైజింగ్గా అడవిలో రాకాని చూస్తాం. ఆ రాక బురదలో నిండి ఉన్న ఒక గుంటలో నుంచి బయటికి వచ్చి అక్కడే కూర్చొని విచిత్రంగా ఊగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అక్కడ లోకల్స్ రాకాని చూసి పోలీసులకి కాల్ చేసి చెప్పడంతో పోలీసులు ఆ రాకాని తీసుకుని వెళ్ళడానికి వస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆ రాకా దొరికిన ప్లేస్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి కేవలం 80 మీటర్ల దూరంలోనే ఉంటుంది. గోపాల్ ఆ రాకాని చూసి మీ పేరు రాకా సేన్ కదా అని అడుగుతాడు. అయితే రాకా మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా కాదు అని తల తిప్పుతుంది. దాంతో గోపాల్ వెంటనే తన ఫోటో తీసుకుని తను రాకానే అని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే తన సీనియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి మాకు రాకా దొరికింది, కానీ తన పేరు తనకి గుర్తు లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న గోపాల్ సీనియర్ ఆఫీసర్ రాకాని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని చెప్పడంతో గోపాల్ తన టీంతో కలిసి రాకాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత గోపాల్ రాకా బయటకు వచ్చిన ఆ గుంటని చూడ్డానికి ఒంటరిగా అక్కడికి వెళ్తాడు. దానిలోకి దిగి చూడగా లోపల ఒక పెద్ద టన్నెల్ ఉంటుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత రాకా ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని ఆ గోపాల్ చాలా కంగారు పడతాడు. అప్పుడే గోపాల్ వెనకాల ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్న రాకాని చూడ్డానికి తన పేరెంట్స్ వస్తారు. కానీ రాకా తన అమ్మని నాన్నని అస్సలు గుర్తుపట్టలేకపోతుంది. రాకా అమ్మ వెంటనే రాకాని టచ్ చేయగా ఆ రాకా మాత్రం తన అమ్మ చేతిని పక్కకు తోసేస్తుంది. అయితే రాకా మదర్ మాత్రం నీకేమైంది రాకా అని అంటూ ఉంటుంది. దానికి ఆ రాకా ఇంకా కోప్పడుతుంది. ఆ రాకా వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది. నేను రాకాని కాదు అని అంటూ ఉంటుంది. గోపాల్ ఆ సమయంలో అక్కడే ఉండడంతో తను వెంటనే రాకాని చూసి మరి నువ్వు రాకా కాకపోతే నువ్వు ఎవరు, నీ పేరు చెప్పు అని అడుగుతాడు. దానికి ఆ రాకా గట్టిగా అరుస్తుంది. అది చూసిన డాక్టర్ మీరు తనని ఒంటరిగా వదిలేయండి, ఆమె తన జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయినట్లుగా ఉంది అని అంటుంది. దాంతో అందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగా ఆ రాకా వెంటనే బెడ్ కిందకి చూడగా అక్కడ ఆ అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసిన రాకా చాలా విచిత్రంగా నవ్వడం మొదలు పెడుతుంది. అక్కడ రాకాకి కనిపిస్తున్న ఆ అమ్మాయి మరెవరో కాదు, వీళ్ళు కారు డ్రైవింగ్ చేసే సమయంలో వీళ్ళకి రోడ్డు మీద కనిపించిన అమ్మాయే అక్కడ ఉంటుంది. మరోపక్క గోపాల్ వెంటనే నీలేష్తో మాట్లాడి ఆ రాకా గురించి చెప్పి ఆ తర్వాత రోజు నీలేష్ని హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. మరోపక్క ఫైనల్గా ఆ రాకా నార్మల్ అవుతుంది. అప్పుడే రాకా ఆ అమ్మాయి ఆత్మను చూసి చాలా భయపడిపోయి భయంతో సిస్టర్ అని గట్టిగా పిలుస్తుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి ఆత్మ చీకట్లో మాయమైపోతుంది. కానీ వెంటనే మళ్ళీ ఆ అమ్మాయి ఆత్మ రాకా పక్కనే కనిపించడం మొదలవుతుంది. అది చూసిన రాకా చాలా భయపడిపోతూ ఉండగా సిస్టర్ అక్కడికి వచ్చి ఆ రాకాని చూసి నువ్వెందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. అయితే అప్పటికే ఆ అమ్మాయి ఆత్మ రాకాని ఆవహించి ఉంటుంది. అందువల్ల ఏమీ లేదు అంటూ రాకా తల తిప్పడం మొదలు పెడుతుంది. దాంతో నర్సు వెంటనే ఆ రాకాని పడుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు గోపాల్ ఆ రాకాని కలవడానికి నీలేష్ని తీసుకుని వస్తాడు. దాంతో నీలేష్ వెంటనే రాకాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ రాకా నన్ను గుర్తుపట్టావా, నేను నీలేష్ని అని అంటాడు. ఆ మాటలు విన్న రాకా చాలా కోపంగా మారి వాయిస్ చేంజ్ చేసి నేను రాకాని కాదు అని అంటుంది. కానీ సడన్గా మళ్ళీ ఆ నీలేష్ భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంది. గోపాల్ తనని విడిపించడానికి మధ్యలో వెళ్ళగా రాకా ఆ గోపాల్ని కూడా చాలా దూరంగా తోసేస్తుంది. ఆ తర్వాత వెంటనే నీలేష్ని కూడా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. దాంతో భయపడిపోయి నీలేష్ మరియు గోపాల్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత నీలేష్ వెంటనే గోపాల్ని చూసి అసలు రాకాకి ఏమయ్యింది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న గోపాల్, డాక్టర్స్ ఇదంతా కూడా పాస్ట్ ట్రామా సిమ్టమ్స్ అని, తనకి బహుశా సైకలాజికల్ డిజార్డర్ అయి ఉంటుంది అని అంటున్నారు. కానీ యాక్సిడెంట్ తర్వాత రాకా ఆ టనెల్ దగ్గరికి ఎలా వెళ్ళింది అని నేను ఆలోచిస్తున్నాను. 5 days బురదలో పడి ఎలా సర్వైవ్ అయి ఉంటుంది అని అంటాడు. దానికి నీలేష్ వెంటనే ఆ గోపాల్ని చూసి అసలు మీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. ఆ గోపాల్ మాట్లాడుతూ, రాకాని యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎవరో అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ బురద గుంటలో వదిలేసి వచ్చారని నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న నీలేష్, అసలు రాకాని ఎవరు చంపాలనుకుంటారు అని అడుగుతాడు. అయితే గోపాల్ మాత్రం, నాకు నీ మీదనే డౌట్గా ఉంది, బహుశా నిషా మరియు నువ్వు కలిసి ఆ రాకాని చంపాలనుకుంటున్నారేమో అని అంటాడు. ఆ మాటలు విన్న నీలేష్ మాత్రం, అలాంటిదేమీ లేదు సార్, నేను రాకాని నిజంగా లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. దానికి గోపాల్ మాట్లాడుతూ, రాకాకి అంతా గుర్తుకు వస్తే నిజమంతా కూడా బయటికి తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ముసలి వ్యక్తి గోపాల్ మరియు ఆ నీలేష్ మాటల్ని వింటూ ఉండగా, సరిగ్గా అదే సమయంలో రాకాని తన పేరెంట్స్ ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటారు. అయితే ఆ ముసలి వ్యక్తి మాత్రం ఇదంతా దాక్కుని చూస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత మదర్ రాకాని చూసి, నీ కోసం ఏం ఫుడ్ని ప్రిపేర్ చెయ్యాలి, లేదా బయట నుంచి ఏమైనా తెప్పించమంటావా అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న రాకా మాత్రం, నేను నా ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాకా మదర్, ఇది నీ ఇల్లే రాకా అని అంటూ ఉంటుంది. అయితే రాకా మాత్రం తన మదర్ మాటల్ని అసలు పట్టించుకోకుండా, నేను మా ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. దాంతో అది చూసిన రాకా ఫాదర్ వెంటనే రాకా బ్యాక్ సైడ్ కొంచెం గట్టిగా తోస్తాడు. అప్పుడు రాకా స్పృహలోకి వచ్చి నార్మల్ అవుతుంది. వెంటనే రాకా తన పేరెంట్స్ ని కూడా గుర్తుపడుతుంది. రాకా వెంటనే తన అమ్మను చూసి, అసలు నాకేమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. మదర్ రాకాతో మాట్లాడుతూ, నీకు యాక్సిడెంట్ జరిగింది, నీకు అసలు ఏమీ గుర్తు లేదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రాకాకి తనకి యాక్సిడెంట్ జరిగిన విషయం, ఏ అమ్మాయి ద్వారా యాక్సిడెంట్ జరిగిందో ఆ అమ్మాయి కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి రాకా నిద్రపోతూ ఉండగా తన కలలో రాకా బురద కుంటలో ఉండడం, ఆ తర్వాత లేచి అలా నడుస్తూ ఉండగా ఆ అమ్మాయి కూడా తనకు కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే రాకా చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మ రాకాని తనతో పాటు ఒక పెద్ద బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్ళగా, అక్కడ ఆ అమ్మాయి చాలా సైలెంట్ గా నిలబడి ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని చంపబోతూ ఉండగా రాకా గట్టిగా అరవడం మొదలుపెట్టి జోయితా అని పిలుస్తుంది. ఆ తర్వాత రోజు రాకా నీలేష్ని కలవడానికి తన ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. నాకు చాలా విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, డాక్టర్స్ దీన్ని పాస్ట్ ట్రామా అంటున్నారు, కానీ నాకు ఇంకేదో అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. దానికి నీలేష్, నాకు తెలుసు, ఆ రోజు హాస్పిటల్ దగ్గర నేను నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు వేరే టోన్లో మాట్లాడావు, అది ఖచ్చితంగా నీ వాయిస్ అయితే కాదు, వేరే అమ్మాయి వాయిస్ అని చెప్తాడు. అప్పుడే రాకాని ఆ ముసలి వ్యక్తి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది రాకా కూడా నోటీస్ చేస్తుంది. ఆ తర్వాత రాకా నీలేష్లు కేఫ్కి వెళ్తారు. అక్కడ నీలేష్ యాక్సిడెంట్ గురించి చెప్తూ, నేను ఆ అమ్మాయిని కారు బ్యాక్ సీట్లో కూర్చుని ఉండగా చూశాను, అప్పుడే కారుకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాకా, ఆ అమ్మాయి పేరు జోయితా అని చెప్తుంది. దానికి నీలేష్, ఆ అమ్మాయి పేరు నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాకా, నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఎవరో నా లోపలికి చొరబడినట్లుగా నాకు అనిపిస్తుంది, మెల్లమెల్లగా నా బాడీని కబ్జా చేస్తున్నట్లుగా ఉన్నారు, ఒక పారానార్మల్ యాక్టివిటీ అన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ ముసలి వ్యక్తి కూడా వచ్చి ఆ రాకాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. రాకా అది నోటీస్ చేసి వెంటనే నీలేష్కి ఆ విషయం గురించి చెప్తూ ఉండగా ఆ ముసలి వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాకా మాత్రం ఆ నీలేష్ని చూసి, నేను ఈ ముసలి వ్యక్తిని ఇంతకు ముందు అక్కడ చూశాను, బహుశా అతను మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అని అంటుంది. అప్పుడే రాకాకి నీలేష్ గొంతు మీద గాయం అయినట్లుగా కనిపించడంతో చాలా భయపడుతూ ఉంటుంది. ఆ రాకా వెంటనే నీలేష్ని చూసి, నీ గొంతు మీద ఏదో కట్ అయినట్టు ఉంది, అందులో నుంచి చాలా బ్లడ్ వస్తుంది అని అంటూ ఉంటుంది. కానీ ఆ మరుక్షణమే ఆ గాయం మాయమైపోతుంది. రాకా చాలా భయపడిపోయి వెంటనే కారులో తన ఇంటికి వెళుతూ ఉండగా జోయితా తన పక్కనే కూర్చుని ఉండడాన్ని ఆ రాకా నోటీస్ చేస్తుంది. రాకా చాలా భయపడుతూ ఆ జోయితా ఫోటోని క్లిక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ జోయితా మాత్రం ఫోటో తీయకు, నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడే ఆ డ్రైవర్ ఆ రాకాతో మాట్లాడుతూ, మేడం ఏమైంది అని అడుగుతాడు. దానికి రాకా ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆ డ్రైవర్ మిర్రర్లో ఆ జోయితాని చూసి భయపడిపోయి బ్రేక్ వేసి తను వెంటనే భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ జోయితా ఉండదు. ఎందుకంటే ఆ జోయితా మళ్ళీ ఆ రాకాని ఆవహించి ఉంటుంది. ఆ తర్వాత రాకా నార్మల్ అయ్యాక ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది.
రాకా సైకియాట్రిస్ట్తో మాట్లాడుతూ నాకు ఎవరో నా లోపల ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి చోట నాకు ఒక అమ్మాయి భూతం కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చంపడం కూడా నా కలలో నేను చూశాను అని చెప్తుంది. అయితే ఆ సైకియాట్రిస్ట్ మాత్రం భూతం ప్రేతం అలాంటివి ఏమీ ఉండవు, ఇది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అయి ఉంటుంది, అందువల్ల నీకు అప్పుడప్పుడు నువ్వే ఆ జోయిత అనిపిస్తుంది, కానీ అలా ఏం కాదు అని చెప్పి మెడిసిన్ని రాసిస్తుంది. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ కూడా ఆ రాకాకి ఆ జోయిత కనిపిస్తుంది. అయితే ఈసారి రాకా బహుశా ఆ డాక్టర్ నిజం చెప్తుందేమో అని కన్విన్స్ అవుతుంది. ఇదంతా తన ఇల్యూజనేషన్ అనుకుని సైలెంట్గా మెడిసిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్న చైరు తనంతట తానుగా అక్కడ కదులుతుంది. ఎందుకంటే ఆ డాక్టర్ భూతాలు ప్రేతాలు లేవని చెప్పింది కాబట్టి నిరూపించడం కోసమే జోయిత అలా చేసి ఉంటుంది. మరోపక్క నీలేష్ తన ఇంట్లో ఉండగా వెనక నుంచి రాకా వచ్చి ఆ నీలేష్ని చూసి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని అడుగుతుంది. ఆ తర్వాత సడన్గా తన టోన్ కూడా చేంజ్ అవుతుంది. అది విన్న నీలేష్ భయపడి వెనక్కి దూరంగా వెళ్ళి నిలబడతాడు. అప్పుడే సడన్గా నీలేష్కి ఆ రాకా కాల్ చేస్తుంది. అది చూసిన నీలేష్ రాకా నా ఎదురుగానే ఉంది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటాడు. వెంటనే కాల్ లిఫ్ట్ చేయగా రాకా మాట్లాడుతూ నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది. అప్పుడు నీలేష్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ రూమ్లో ఉన్న రాకా సడన్గా మాయమైపోయి ఉంటుంది. అది ఎవరో కాదు, పెత్రి జోయిత. ఆ రోజు రాత్రి రాకా మెడిసిన్ వేసుకుని నిద్రపోతూ పైకి చూస్తుంది. అప్పుడు తనకి గాల్లో ఎగురుతున్న ఆ జోయిత అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో రాకా కదలలేక వాయిస్ బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉంటుంది. అయితే ఆ తర్వాత రాక ఎలాగో అలా దాని నుంచి బయటపడి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నా రూమ్లో ఎవరో ఉన్నారు అని చెప్తుంది. కానీ వాళ్ళకి అక్కడ ఎవరో కూడా కనిపించరు. మెడిసిన్స్ వల్ల ఎటువంటి యూజ్ లేకపోయేసరికి రాకాకి ఇదంతా కూడా భూత ప్రేతాల పని అని అర్థమవుతుంది. తను వెంటనే నీలేష్ని కలిసి ఆ రాకా మాట్లాడుతూ తన ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటుంది. నీలేష్ కూడా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాడు. దాంతో ఇద్దరూ కూడా ఇది పారానార్మల్ యాక్టివిటీని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత రోజు రాకా నీలేష్లు కలిసి పారానార్మల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారు. ఆమె పేరు సౌదామిని. సౌదామిని వెంటనే ఆ రాకాతో నీకు వచ్చే కళని గుర్తు చేసుకో, వాటి గురించి ఆలోచించు అని చెప్తుంది. అయితే అప్పటికే ఆ జోయిత రాకాని ఆవహించి ఉంటుంది. సౌదామిని ఆ రాకాని చూసి నీ పేరేమిటి అని అడుగుతుంది. అప్పుడు తను జోయిత అని చెప్తుంది. దానికి ఆ సౌదామిని జోయిత నువ్వు రాకాని ఎందుకు ఆవహించావు అని అడుగుతుంది. అయితే తను మాత్రం ఏమీ చెప్పకుండా సడన్గా ఆ సౌదామిని మీద దాడి చేసి తన గొంతు నులమడానికి చాలా ట్రై చేయగా ఆ సౌదామిని తన మీద బూడిది విసిరివేస్తుంది. దాంతో రేఖ ఆ సౌదామిని వదిలేసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీలో నుంచి కిందకు దూకేస్తుంది. ఆ తర్వాత రాకా మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్పృహలోకి రాగా తన బెడ్ కింద ఏదో వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది. దాంతో అది ఏమిటి అని రాకా వెంటనే కిందకి చూడగా అక్కడ ఒక పేపర్ ఉంటుంది. అయితే ఎదురుగా ఆ జోయిత తనని చూస్తూ ఉంటుంది. అప్పుడు రాకాకి ఆ పేపర్ ద్వారా జోయిత తనకి ఏదో చెప్పాలనుకుంటుంది అని అనిపిస్తుంది. దాంతో రాకా ఆ పేపర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క గోపాల్ ఇంట్లో తన వైఫ్ గోపాల్ని చూసి మన కూతురు సుమానా కోసం ఇంకొక పెళ్లి సంబంధం కూడా వచ్చింది, కానీ తన మెడ మీద ఏదో ర్యాష్ అయ్యింది, అందుకే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. అప్పుడే గోపాల్ న్యూస్లో నిన్న రాత్రి రాకాని స్పృహలేని సిచ్యువేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, స్పృహలైన టైంలో ఆ రాకా జోయిత అనే పేరుని కలవరిస్తూ ఉంది అని చూపిస్తూ ఉంటారు. కానీ ఆ జోయిత ఎవరో ఎవరికీ తెలియదు. దాంతో గోపాల్ వెంటనే ఆ రాకాని చూడాలి అని హాస్పిటల్కి వెళ్ళాలి డిసైడ్ అయ్యి తన కూతురు సుమానాకి చూపించడం కోసం రాకా ఉన్న హాస్పిటల్కే వెళ్తాడు. అయితే ఆ ముసలి వ్యక్తి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నేను రాకాతో మాట్లాడాలి అంటాడు. అయితే అక్కడ ఉన్న గోపాల్ మాత్రం ఆ ముసలి వ్యక్తిని చూసి మీరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి నేను జోయిత తాతని, చాలా కాలం క్రితం జోయిత ఆ సపన్ కోలా ఏరియాలో మిస్ అయ్యింది, అదే అడవిలో రాకా అనే అమ్మాయి కూడా మిస్ అయ్యిందని తెలిసినప్పటి నుంచి నేను న్యూస్ని ఫాలో అవుతున్నాను. రాకా దొరకగానే తనకి జోయిత గురించి ఏమైనా తెలిసేమో అని నాకు అనిపించింది. అప్పటి నుంచి నేను తనని ఫాలో అవుతూనే ఉన్నాను, తనతో మాట్లాడే ఛాన్స్ కోసం వెతికాను, కానీ న్యూస్లో రాకా జోయిత అనే పేరుని కలవరించింది అని తెలిసింది, అందుకే ఆగలేక ఇప్పుడే రాకాతో మాట్లాడాలని వచ్చాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న గోపాల్ మాత్రం
మీరు రాకాతో ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే తను ఇప్పుడు ఆ స్టేట్లో లేదు అని చెప్తాడు. వెంటనే విచారణ చేయడం కోసం ఆ ముసలి వ్యక్తి నెంబర్ని కూడా తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో జూహీ లోపల నుంచి కక్కుకుంటూ బయటకు వస్తుంది. అసలు జూహీ లోపల ఏం చూసి కక్కుకుంటూ బయటకు వచ్చింది అని అందరూ లోపలికి వెళ్ళి చూడగా లోపల ఆ రాక బురద వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. తన నోట్లో నుంచి చాలా బురద బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అందరూ చాలా భయపడిపోయి కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత రాక మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే నీలేష్ని చూసి తనకి ఆ చీటీని చూపించి, ఇది నాకు ఆ జోయిత ఇచ్చింది, మనతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్లు ఉంది, అదేంటో మనం తెలుసుకోవాలి, లేదంటే తను ఇలానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని చెప్తుంది. మరోపక్క రాత్రి సమయంలో గోపాల్కి తన ఇంట్లో తన కూతురు సుమాన రూపంలో ఆ జోయిత కనిపించి నేను చాలా బాధలో ఉన్నాను అంటూ ఉంటుంది. దాన్ని చూసిన ఆ గోపాల్ చాలా భయపడిపోగా వెంటనే అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు నీలేష్ మరియు రాక సపన్ కోలా ప్లేస్లో ఉన్న బురద గుంట దగ్గరికి వెళ్తారు. అక్కడే రాక అక్కడ ఉన్న ఒక బంగ్లాని చూసి గుర్తుపడుతుంది. ఆ బంగ్లాని తన కలలో చూసి ఉంటుంది. ఆ బంగ్లా పేరు మధుబన్. రాక నీలేష్ని చూసి ఈ బంగ్లాలోనే జోయిత మర్డర్ జరిగింది, తనకు న్యాయం జరిగేలా చెయ్యాలనే బహుశా జోయిత అనుకున్నట్లుగా ఉంటుంది అని అంటుంది. ఆ తర్వాత రాక ఆ బంగ్లాని మరియు సిటీ ఫొటోస్ని కూడా క్లిక్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి జోయిత పేరుని కూడా మెన్షన్ చేసి ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే కాంటాక్ట్ చెయ్యండి అని అప్లోడ్ చేస్తుంది. మరోపక్క జోయిత తాత గోపాల్తో మాట్లాడడానికి వస్తాడు, ఎందుకంటే అతను కూడా ఆ పోస్ట్ని చూసి ఉంటాడు. రాక మెన్షన్ చేసిన ఆ 1069 నెంబర్ కూడా ఆ జోయితదే అయి ఉంటుంది. 15 సంవత్సరాల క్రితం జోయిత ఆ సపన్ కోలాలో ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటుంది. కానీ సడన్గా మాయమైపోయింది అని చెప్పినటువంటి జోయి తాత వెంటనే ఆ గోపాల్ని చూసి, నేను అప్పటి నుంచి కూడా తనని వెతుకుతున్నాను, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను, కానీ ఏ విషయం తెలియలేదు అని చెప్పి ఆ తాత గోపాల్కి ఆ జోయిత ఫోటోని కూడా చూపిస్తాడు. అయితే గోపాల్ ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాకు కనిపించిన అమ్మాయి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక్కరే, అంటే ఈ అమ్మాయి చనిపోయింది అని ఆ గోపాల్ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ జోయిత తాతకి మాత్రం ఏమీ చెప్పడు. ఆ తర్వాత గోపాల వెంటనే రాకాని పిలిచి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు రాక, నేను కలలో ఆ జోయిత మర్డర్ అయ్యేది చూశాను, సపన్ కాలాలోని ఆ పాత బంగ్లాలోని ఇదంతా జరిగింది, కానీ నేను ఆ అంతకుడు ఎవరో చూడలేకపోయాను, నేను నిజమే చెప్తున్నాను, ప్లీజ్ నా మాట నమ్మండి అంటుంది. ఆ మాటలు విన్న గోపాల్, నేను నీ మాటల్ని పూర్తిగా నమ్ముతున్నాను, జోయిత ఆత్మని నేను కూడా చూశాను, మీరేం బాధపడకండి, నేను ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రాక తన ఇంటికి వెళ్ళిపోగా ఎదురుగా జోయిత కనిపించి తన కడుపు మీద చెయ్యి పెడుతుంది. అది చూసి చనిపోవడానికంటే ముందే ఆ జోయిత ప్రెగ్నెంట్ అని ఆ రాకాకి అర్థమవుతుంది. దాంతో రాక వెంటనే ఇదే విషయాన్ని నీలేష్కి కూడా చెప్తుంది. అదే సమయంలో గోపాల్ రాక మరియు నీలేష్లకి కాల్ చేసి మా పై అధికారి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి ప్రకాష్కి ఫోన్ ఇవ్వగా ఆ ప్రకాష్ రాకాతో మాట్లాడుతూ జోయిత చనిపోయిందని మీరు 100% ష్యూర్గా ఉన్నారా అని అడుగుతాడు. దానికి రాక అవును సార్ అని అంటుంది. దాంతో ప్రకాష్ వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళందరినీ కూడా తన ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్తాడు. దాంతో ఆ తర్వాత రాక మరియు నీలేష్లు ఆ ప్రకాష్ ఆఫీస్కి వెళ్తారు. ప్రకాష్ వెంటనే వాళ్ళని చూసి, ఆ జోయిత పర్సనల్గా నాకు తెలుసు, ఎన్సీసీలో తను మా జూనియర్, కానీ తను మీకెలా తెలుసు, తను చనిపోయిందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న రాక, ఆ జోయిత భూతం లాగా మారింది, తను నాకు కనిపిస్తుంది అని తనకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రకాష్ చాలా షాకింగ్ న్యూస్ని చెప్పడం మొదలు పెడతాడు. అదేమిటి అంటే జోయిత బ్రతికే ఉంది అని అంటాడు. తను 2008లో మాయమైపోయింది, కానీ ఆ తర్వాత కూడా తను లెటర్స్ వచ్చాయి, ఆ లెటర్స్లో తను అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుందని, తనని ఎవరో వెతకొద్దు అని రాసి ఉంది. అలాగే 2011లో కూడా హరిద్వార్లో ఉన్న తన నుంచి మాకు లెటర్ వచ్చింది, అలాగే 2019లో కూడా తన నుంచి నాకు పాండిచ్చేరిలో నుంచి లెటర్ వచ్చింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాక, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, నేను తన ఆత్మను చూశాను, తను చనిపోయిన తన మర్డర్ విజన్ని కూడా చూశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రకాష్, మరి ఇంతకాలం తన పేరు మీద నాకు లెటర్స్ పంపుతున్న ఆ స్ట్రేంజర్ ఎవరో అని ఆలోచిస్తాడు. ఆ వెంటనే రాక మరియు నీలేష్లు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ జోయిత 2019 వరకు బ్రతికి ఉంది, తర్వాతే మర్డర్ జరిగినట్లు ఉంది, అంటే 2019 తర్వాత పని మీద మధుబన్కి తాను తిరిగి వచ్చి ఉంటుంది, అక్కడే తనని మర్డర్ చేశారు అని మాట్లాడుకుంటారు.
కానీ వెంటనే ఆ థియరీ రాకాకి చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే తన కలలో చూసినటువంటి ఆ మధుబన్ బంగ్లా అంత పాతదిగా ఉండి ఉండదు. ఇప్పుడు అది చాలా పాతదిగా అనిపిస్తుంది. అంటే 4-5 సంవత్సరాల్లోనే అంత తేడా కనిపిస్తుంది అంటే ఆమె చనిపోయిన ఈ ఇన్సిడెంట్ కొత్తది కాదు, చాలా పాతది. అంటే 2008లోనే జరిగి ఉంటుంది అని అనుకుంటుంది. కానీ ఆ లెటర్స్ని ఎవరు రాసి ఉంటారు అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాంతో వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జోయితా ఫ్రెండ్ అయినటువంటి జూమా అనే లేడీ తను ఆ రాకా పెట్టినటువంటి పోస్ట్ని చూసి మెసేజ్ చేస్తుంది. కానీ రాకా ప్రకాష్ ఇంటికి వెళ్ళి ఆ లెటర్స్ని చూస్తుంది. అందులో ఆధ్యాత్మికానికి సంబంధించిన మాటలు ఉంటాయి. కానీ తర్వాత వాళ్ళకి ఆ ప్రకాష్ ద్వారా ఎవరో సోమెన్ అనే ఒక అబ్బాయి గురించి తెలుస్తుంది. ప్రకాష్కి ఆ జోయితాకి మరియు సోమెన్కి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని అనిపిస్తుంది. ఆ సోమెన్ మంచివాడు కాదు అని ప్రకాష్ చెప్తాడు. ఆ మాటలు విన్న రాకా ఆ జోయిత చనిపోయేటప్పుడు తను ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు తెలుసా అని అడుగుతుంది. తను నాకు ఆ విషయం చెప్పింది కానీ అంతకు మించి ఎక్కువ ఏమీ చెప్పలేదు అని అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో నీలేష్ మరియు రాకాలు ఆ సోమన్ ఇదంతా చేసి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఆ సోమన్ రాకాకి కాల్ చేసి మీరు అప్లోడ్ చేసిన ఆ జోయితా పోస్ట్ని చూశాను, మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు. దాంతో నీలేష్ మరియు రాకాలు వెళ్ళి ఆ సోమన్ని కలవడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళను చూసిన సోమన్ నిజానికి జోయితాకి మరియు తనకి మధ్య ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదని, వాళ్ళు కేవలం జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుస్తుంది. ఆ సోమన్ మాట్లాడుతూ నేను తనని అబార్షన్ చేయించడం కోసం తీసుకుని వెళుతున్నాను, ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ తనని పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి తనని మోసం చేశాడు అని చెప్తాడు. రాకా వెంటనే ఆ సోమన్ని చూసి మరి ఆ జోయిత కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని అడుగుతుంది. దానికి సోమన్ మాట్లాడుతూ తెలియదు, నాకేమీ చెప్పలేదు, కానీ దారిలో అతను కాల్ చేసి ఆ జోయితని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పిలిచాడు. దానికి ఆ జోయిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళాలి అని నా దగ్గర చెప్పింది. అందుకే నేను ఆ జోయితని ఆ సపన్ కోలా దగ్గరికి తీసుకుని వెళ్ళి వదిలేశాను. అతను ఎవరు అనేది నేను జోయితని అడిగాను కానీ తను మాత్రం నాకు చెప్పలేదు. పెళ్లి జరిగే రోజు నీకే తెలుస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత నుంచి నేను ఆ జోయితని ఇప్పటి వరకు చూడలేదు. నాకెందుకో కునాల్ అనే వ్యక్తి మీదనే అనుమానంగా ఉంది. అతను అంత మంచివాడు కాదు. అతనే జోయితని ఏదో చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఒకసారి క్యాంపులో అతను ఆ జోయితని బలవంతం చేయడానికి ట్రై చేశాడు. కానీ నేను అతని గురించి మీకు చెప్పానని మాత్రం మీరు అతని దగ్గర చెప్పకండి, అతను చాలా చెడ్డ వ్యక్తి అని అంటాడు. ఆ మాటలు విన్న రాకా మీరేమీ బాధపడకండి, మీ గురించి మేము ఎక్కడా చెప్పమని అంటుంది. ఆ తర్వాత నీలేష్ మరియు రాకాలు అంటే కునాల్ ఆ జోయితాని అనుభవించలేకపోయామనే ఫ్రస్ట్రేషన్లో ఆ జోయితాని చంపేసి ఉంటాడు అని ఆలోచించి వెంటనే ఆ కునాల్ని కలవడానికి జిమ్కి వెళ్ళి మేము జోయితా మిస్సింగ్ కేసు గురించి మాట్లాడాలి అని అంటారు. ఆ మాటలు విన్న కునాల్ మీరేమైనా పోలీసులు అని అడుగుతాడు. దానికి నీలేష్ మేము పోలీసులమి కాదు, మేము ఆ జోయితా ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న కునాల్ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. రాక వెంటనే ఆ కునాల్ని చూసి పోలీసులే మమ్మల్ని ఇక్కడికి పంపించారు, ఇన్స్పెక్టర్ గోపాల్కి కాల్ చేయినా మాట్లాడతావా అని అంటుంది. దాంతో ఆ కునాల్ సరే అయితే మీరేం తెలుసుకోవాలో మీరు అడగండి అని అంటాడు. నీలేష్ వెంటనే ఆ కునాల్ని చూసి ఆ జోయితని నువ్వు ఇష్టపడేవాడివి కదా, అది నిజమేనా? ఆ ఎన్సీసీ క్యాంప్లో నువ్వు తనని బలవంతం కూడా చేసావు కదా అని అంటాడు. దాంతో కునాల్ చాలా విరుచుకుపడి ఆ నీలేష్ కాలర్ పట్టుకుని నేను నిన్ను చంపేస్తాను, పోలీసులకు కూడా నీ శవం దొరకదు అని అంటాడు. దాంతో రాకా వెంటనే ఆ కునాల్ని చూసి ఎలా చంపుతావు, ఆ జోయిత శవం కనిపించకుండా చేసావు కదా, సేమ్ అలాగే చేస్తావా అని అంటుంది. కానీ కునాల్ మాట్లాడుతూ నాకు జోయితాకి మధ్య ఏమీ లేదు, తన వెనకాల ఎన్సీసీలో ఉన్నప్పుడు ఆ సోమన్ జోయిత మీద బలవంతం చేశాడు, అప్పుడు ప్రకాష్ సార్ తనని కాపాడాడు, ఈ పని చేసినందుకు తనని చెంపదెబ్బ కూడా కొట్టాడు అని చెప్తాడు. సోమన్ మరియు కునాల్ మాటలు విన్న తర్వాత నీలేష్ మరియు రాకాల ఆలోచనలో పడతారు. వీళ్ళిద్దరిలో అబద్ధం ఎవరు చెప్తున్నారు అని ఆలోచించి అసలు రియల్ స్టోరీని తెలుసుకుందామని వెంటనే ప్రకాష్కి కాల్ చేయగా ప్రకాష్ మాట్లాడుతూ కునాలే తప్పు చేసింది, ఆ క్యాంప్లో మందు తాగిన మత్తులో అతనే ఆ జోయితని బలవంతం చేయడానికి ట్రై చేశాడు, అప్పుడు నేనే ఆ అమ్మాయి అరుపులు విని కాపాడాను, ఆ కునాల్ మంచివాడు కాదు, అతని నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక వ్యక్తి ఆ నీలేష్ని మరియు రాకాలని కారుతో గుద్ది చంపడానికి వస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ టైంలో ఆ జోయిత ఆత్మ వాళ్ళిద్దరినీ కూడా పక్కకు తప్పిస్తుంది. ఆ కారుతో గుద్దాలి అనుకున్న వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు.
అయితే జోమాకి ఆ జోయితా కిల్లర్ గురించి తెలిసి ఉంటుంది. పాస్ట్ చూశాక ఆ జోమా ఆ కిల్లర్కి కాల్ చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నాకు 15 lakhs అమౌంట్ కావాలి, లేదంటే నేను ఆ రాకాని కలిసి తనకంతా కూడా చెప్పేస్తానని అంటుంది. ఆ తర్వాత రోజు జోమా ఆ కిల్లర్ నుంచి మనీ తీసుకోవడానికి వెళ్తుంది. కానీ కిల్లర్ మనీ ఇవ్వకుండా ఆ జోమాని కూడా చంపేస్తాడు. జోమాని చంపేశారు అని గోపాల్కి కాల్ వస్తుంది. ఆ రోజు రాత్రి రాకాకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఎవరో మాట్లాడుతూ నాకు జోయితా గురించి తెలుసు, నువ్వు ఆ మధుబన్ బంగ్లా దగ్గరికి రా అని చెప్తాడు. రాకా వెంటనే నువ్వు ఎవరు అని అడుగుతుంది, కానీ అతను వెంటనే ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత రాకా చాలా ధైర్యం చేసి ఆ మధుబన్ బంగ్లా దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ రాకాని అక్కడికి పిలిపించింది మరి ఎవరో కాదు, ప్రకాషే పిలిపించి ఉంటాడు. నిజానికి ఆ ప్రకాషే జోయిత్ లవర్. అలాగే ఆ జోయితాని హత్య కూడా తనే చేసి ఉంటాడు. ఆ రోజు జోయితా అబార్షన్ కోసం వెళ్లే సమయంలో ఆ ప్రకాష్ జోయితాకి కాల్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అబద్ధం చెప్పి తనని కలవడానికి ఆ మధుబన్కి పిలిపించి ఉంటాడు. ఆ తర్వాత కరెక్ట్ టైం చూసుకుని తనని కూడా చంపేసి ఉంటాడు. 15 సంవత్సరాల నుంచి కూడా ఈ రహస్యాన్ని ప్రకాష్ దాచిపెట్టి ఉంటాడు. కానీ రాకా అనే అమ్మాయి ఆ జోయితా గురించి తెలుసుకుంటుంది అని ఆ ప్రకాష్కి తెలియగానే ప్రకాష్ అప్పటి నుంచి కూడా రాకాకి నిజం తెలియకూడదు అని తనని ఏమార్చుతూ ఉంటాడు. కానీ రాకా ఎఫర్ట్స్ మరియు ఇంటెలిజెన్స్ని చూసిన ప్రకాష్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ రాకా నిజం తెలుసుకుంటుంది అని రియలైజ్ అయ్యి తనని చంపేయడానికి ప్లాన్ చేసి కారుతో వాళ్ళ మీద అటాక్ చేసి ఉంటాడు. ఆ వెంటనే ప్రకాష్ ఆ రాకాని చూసి ఆ టైంలో నువ్వు తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు బ్రతకలేవు అని చెప్పి ఆ రాకాని చంపడానికి ట్రై చేస్తాడు. అయితే నిజానికి అక్కడ రాక ఒంటరిగా లేదని, తనతో ఆ జోయితా ఆత్మ ఉంది అని ఆ ప్రకాష్కి ఏమీ తెలియదు. జోయితా వెంటనే ఆ ప్రకాష్ని ఆపగా ప్రకాష్ ఆ జోయితాని చూసి చాలా భయపడిపోయి పరిగెత్తుతూ ఉంటాడు. ఆ జోయితా తనని వెంటాడుతూ ఉంటుంది. తను బ్రతకాలనే ఆశతో పొరపాటున గాయం చేసుకుని పరిగెత్తే సిచ్యువేషన్లో కూడా ఉండడు. సరిగ్గా అదే సమయంలో గోపాల్ అక్కడికి వచ్చి ప్రకాష్ని చూసి నీ బండారం మొత్తం బయటపడింది, ఆ జోమా కాల్ రికార్డింగ్ ద్వారా తనకు వచ్చిన అన్నౌన్ కాల్ లొకేషన్ నీ ఇల్లే అని చూపించింది. జోమా ముందుగానే కునాల్ని కలిసి తనకంతా చెప్పింది. తనను కూడా కలుపుకుని తనకు వచ్చే 15 లక్షల్లో 5 లక్షలు తనకిస్తానని చెప్పి తనకి ఏమైనా అయితే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పు అని చెప్పింది. ఆ జోమా చనిపోయింది అని కునాలకి తెలియగానే మా దగ్గరకు వచ్చి అంతా కూడా చెప్పాడు అని చెప్తాడు. ఆ విధంగా ప్రకాష్ జోమాని మరియు ఆ జోయితాని చంపిన కేసులో అరెస్ట్ అవుతాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఆ జోయితా డెడ్ బాడీని మాత్రం కనిపెట్టలేకపోయి ఉంటారు. అప్పుడు జోయితా రాకాని తన వెనకాలే ఆ టనెల్ లోపలికి తీసుకుని వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీసులకి బురదలో పాతిపెట్టినటువంటి ఆ జోయితా స్కెల్టన్ మాత్రమే దొరుకుతుంది. ఆ విధంగా ఈ జోయితా కేసు కూడా సాల్వ్ అవుతుంది. అలా ఆ జోయితాకి న్యాయం జరగడంతో రాకాని వదిలిపెట్టి ఆ జోయితా అక్కడి నుంచి ఫ్రీ అయ్యి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరో పక్క కునాల్ జిమ్లో ఒంటరిగా వర్కౌట్ చేసే సమయంలో అతనికి ఆ జోయితా కనిపిస్తుంది. అప్పుడే తన మెడ మీద కట్ చేసినటువంటి ఒక గాయాన్ని కూడా నోటీస్ చేస్తాడు. అంటే జోయితా తన లెక్కను సరిచేసుకోవడానికి అక్కడికి వచ్చింది అన్నట్లుగా చూపించి ఈ మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.